అయోధ్య అనే పుణ్యనగరంలో రాజ్యమేలుతున్న దశరథ మహారాజుకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం అతని హృదయాన్ని నిశ్శబ్దంగా బాధపడేలా చేసేది. రాజ్యం సంపదతో వైభవంతో నిండిపోయినా తన వంశాన్ని కొనసాగించే వారసులేడనే లోటు అతనిని ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేలా చేసింది. రాత్రింబగళ్ళు ఒకే కోరికతో జీవిస్తున్న దశరథుడు చివరకు మహర్షి వశిష్ఠుని సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహించగా యాగాగ్ని మధ్యనుంచి దేవతల అనుగ్రహంగా ఒక దివ్య పాయసం ప్రత్యక్షమై దానిని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచగా కొంతకాలానికి చైత్రమాస శుక్లపక్ష నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కౌసల్యదేవి ఒడిలో ఒక దివ్యకాంతిగా శ్రీరాముడు అవతరించగా ఆ క్షణం అయోధ్య అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. గాలికూడా మంగళధ్వనిలా మారి ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. చిన్నప్పటినుంచే రాముడు ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా కనిపించేవాడు. ఆయన మాటలో వినయం, ప్రవర్తనలో ధర్మం, చూపులో కరుణ కనిపించేవి. తండ్రి మాటకు ప్రాణం పెట్టే స్వభావం, గురువు ఆజ్ఞను శిరసావహించే వినయం ఆయనలో సహజంగా ఉండేవి. విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్లి తాటకను సంహరించి యజ్ఞాన్ని రక్షించగా అందరూ ఆయన పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తరువాత మిథిలానగరంలో జనకమహారాజు ఏర్పాటు చేసిన స్వయంవరంలో ఎవరూ కదిలించలేని శివధనుస్సును సులభంగా ఎత్తి విరిచిన రాముడు, సీతాదేవిని వారి వివాహం దివ్యంగా మహోత్సవంలా జరిగింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కైకేయి కోరిన వరాల కారణంగా రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లాల్సి రావటంతో తండ్రి మాటను నిలబెట్టుకోవటానికి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సింహాసనాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయాడు. సీతాదేవి తన భర్తను విడిచి ఉండలేక ఆయన వెంట వెళ్లగా లక్ష్మణుడు అన్న ప్రేమతో వారితో చేరి ముగ్గురూ అడవిలో సాదాసీదా జీవితం గడుపుతూ ధర్మాన్ని కాపాడుతూ జీవించారు. ఆ సమయంలో మాయామృగం రూపంలో వచ్చిన మాయ వల్ల రాముడు దూరమైన వేళలో రావణనుడు సీతాదేవిని అపహరించగా ఆ దృశ్యం రాముడి హృదయాన్ని తట్టిలేపింది. కాని ఆ బాధలో కూడా ఆశను కోల్పోకుండా సీతను వెతికే ప్రయాణాన్ని ప్రారంభించి హనుమంతుడిని కలుసుకుని అతనిలో ఉన్న భక్తి, శక్తిని గుర్తించి తనకు తోడుగా చేసుకున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి అశోకవాటికలో సీతమ్మను కనుగొని రాముని ఉంగరమిచ్చి ఆమెకు ధైర్యం చెప్పగా ఆ క్షణం ఆశ తిరిగి వెలిగింది. తరువాత వానరసేనతో కలిసి రాముడు లంకపై యుద్ధానికి సిద్ధమై ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి చివరికి రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఆ యుద్ధం కేవలం ఒక విజయం కాదు, అది సత్యం, అధర్మంపై సాధించిన ఘనత. వనవాసం పూర్తయిన తరువాత సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చాక రాముడికి ఘనంగా పట్టాభిషేకం జరిగి రామరాజ్యం ప్రారంభమై ప్రజలు సుఖశాంతితో జీవించగా ఆ రాజ్యంలో న్యాయం, ధర్మం, ప్రేమ ప్రధానంగా నిలిచాయి. శ్రీరాముడి జీవితం మనకు మాట ఇచ్చితే నిలబెట్టుకోవడం, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకపోవడం, కుటుంబం మరియు సంబంధాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. అందుకే శ్రీరామ నవమి కేవలం ఒక పండుగ కాదు, మన జీవితాన్ని సరిదిద్దుకునే ఒక స్ఫూర్తి దినం.